హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ వేపుడు చేయబోతున్నాను. ముందుగా కాకరకాయని ఇలా ముక్కలుగా కోసుకొని ఒక గిన్నెలో కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ వేసుకొని ఒక పావు గంట పక్కన పెట్టేసుకుంటే ఇలా వాటర్ అయితే వచ్చేస్తుంది. సో అప్పుడు ఈ ముక్కల్ని ఇలా గట్టిగా పిండుకొని ఆ ముక్కల్ని బయటికి తీసేసుకోవాలి. చూసారు కదా, పిండుతుంటే ఎలా వస్తుందో, అది చేదు అంటారనమాట. సో కొంచెం చేదు వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది అలా చేయడం వల్ల. చూడండి వాటర్ అయితే ఎంత వచ్చిందో. ఇప్పుడు ఈ వాటర్ని పారబోసేసుకోవడమే. ఇప్పుడు ఒక గిన్నెలో 2 స్పూన్ల వరిపిండి, 2.5 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. సో మీరు కూడా టేస్ట్కి సరిపడగా వేసుకోవాలి. ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు అయితే వేసాం కదా, చూసి వేసుకోండి. 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా పేస్ట్లా కలుపుకోవాలన్నమాట. ఇలా ఈ పిండి ఇలా రెడీ అయిన తర్వాత మనం కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఆ పిండి అంతా కూడా చక్కగా కాకరకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలన్న. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పానీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత పకోడీలాగా చక్కగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా అవి వేగుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇలా చేయడం వల్ల ఏంటంటే కాకరకాయల్లో కొంచెం చేదైతే తగ్గిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కరకరలాడుతూ ఉంటుంది కాకరకాయ ఫ్రై. చక్కగా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా పెట్టి ఎలా చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారా, కరకరలాడే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మరి